ఓకే. ప్రెజెంట్ నేను ఒక క్రికెట్ స్టేడియంలో ఉన్నాను. అనుకోకుండా ఇక్కడ ఒక కవరేజ్‌కి వస్తే ఒక పొలిటికల్ సెలబ్రిటీ కనిపించారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఆయన చూడడం జరుగుతుంది. ఎందుకు మనకు కనిపించకుండా ఉన్నారు? ఇవాళ ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యారు? ఏంటి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు. ఆయన ఎంత డైనమిక్ అనేది అందరికీ తెలిసిందే. మాట అక్కడ ఇస్రారంటే తూట్లు బుల్లెట్లు దిగాల్సిందే అన్నట్టు ఉండేది. మరి గవర్నమెంట్ వస్తుంది అనేసి అనుకున్న నేపథ్యంలో రిజల్ట్ ఎలా వచ్చిందో మనం చూసాం. చాలా రోజుల తర్వాత ఆయన కనిపించారు. ఏమంటారు ఆయన మాట్లాడి తెలుసుకుందాం. బాలరాజు గారు ఎలా ఉన్నారు? అంత మంచిది. మీరు బాగున్నారు కదా? ఏంటి వాయిస్ డౌన్ అయిపోయింది, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు, చాలా స్లిమ్ అయ్యారు, ఏంటి అసలు? నేను ఎప్పుడు ఇదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటా. సైలెన్స్ అవ్వడం అనేది ఏముండదు. ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ను బట్టి ప్రజలు బాధ్యత వేరే వాళ్ళకి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, వాళ్ళు పనిచేస్తారు అనే ఆలోచనతోన మీరు అన్నట్టుగా కొంత క్వైట్గా ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఈ గొంతులు ఎప్పటికి కూడా మూగబోయే గొంతులు కావు. తప్పకుండా ఈ ప్రభుత్వ అరాచకాలను, దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రత్యేకించి రైతులను మోసం చేస్తున్నటువంటి విధానాల విషయంలో తప్పకుండా స్పందిస్తాం. అవసరమైన రోజు మా గొంతును మరొకసారి వినిపిస్తాం, గర్జిస్తాం. ఈ దుర్మార్గపు పాలనను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వర్ణించి మళ్ళీ తిరిగి ప్రజాసేవ కోసం ఏ పద్ధతిలోనైతే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే 10 సంవత్సరాలు మేము ఏ రకంగా అయితే ప్రజలకు సేవలు అందించినామో అదే దానికోసం వేచి చూస్తూ ఉన్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికైతే అవకాశం ఇస్తారో వాళ్ళను పని చేయించనివ్వాలనే ఆలోచనతోన కొంత మౌనంగా ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకులుగా, వ్యక్తులుగా మేము ఎప్పటికి కూడా మా ఆలోచనలు, మా అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది, ఏ మేరకు ప్రజలకు ప్రభుత్వాలు సేవ చేస్తున్నాయి అనేది మాత్రం గమనిస్తూనే ఉంటాను. అంటే మీలాంటి ఫైర్ బ్రాండ్లు కనిపించకపోయినా సైలెంట్గా ఉన్నా ప్రజెంట్ ఏంటంటే ఊహాగానాలు చాలా విచిత్రంగా వినిపిస్తాయి. గోల బాలరాజు సైలెంట్ అయిపోయారు, పార్టీ మారుతారు, కనిపించట్లేదు అంటే గొంతులు నొక్కేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా వినిపిస్తుంటాయి. బీఆర్ఎస్ పార్టీకి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తాను? 100% కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి యువకుడిని, నేను నాయకుడిని. మీరు అన్నట్టుగా నేను అనుకుంటున్నా మీడియాకు ఉన్నటువంటి ఒక అలవాటు విషయాన్ని కొంత హైలైట్ చేయాలి, ఎన్లైటన్ చేయాలి, ప్రజలు ఒక కీన్గా అబ్జర్వ్ చేయాలనే ఆలోచనతోన మీరు సంధించినటువంటి ప్రశ్నగా భావిస్తూ ఉన్నా తప్ప ప్రజల్లో ఎక్కడ కూడా అటువంటి చర్చ లేదు. ఖచ్చితంగా ఏదైతే మౌనంగా ఉంటా ఉన్నారో అంతకంటే 10 రెట్లు గర్జిస్తూ ప్రజల లోపలికి వస్తారు, ప్రజల కోసమే పోరాటం చేస్తారనేది ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవమైన చర్చ. అదే మాదిరిగా మేము మా నియోజకవర్గంలో కానీ సమస్యల విషయంలో మా కెపాసిటీలో మేము స్పందిస్తున్న విషయంలో కానీ ఎక్కడ కూడా తగ్గడం లేదు. మీరు అన్నట్టుగా కొంత లీజర్ టైం, జీవితం మొత్తం కూడా ప్రజాసేవకు, లేదంటే ఒక సామాజిక స్పృహతోన యువతను ప్రేరేపించే విధంగా సమాజాన్ని చక్కదిద్దే విషయంలో సమాజం నుంచి ఏదైతే నేర్చుకున్నామో మా స్థాయిలో మేము కొంత మంచి సందేశం ఇవ్వడం కోసం మీరు అన్నట్టుగా ఈరోజు నేను మా స్టేడియంలో దర్శనం ఇవ్వడం జరిగింది. తప్పకుండా మా వంతు పాత్ర, ఆ రంగం ఏదైనా సరే, క్రీడా రంగమైనా, మీడియా రంగమైనా, లేదంటే రాజకీయ రంగమైనా, వ్యాపార రంగమైనా, ఏ రంగంలోనైనా మేము ఎక్కడ ఏ పాత్ర పోషించాలనో ఆ పాత్ర కోసం ఏదో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ సంసిద్ధంగా ఉంటాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే అన్నిట్లోనూ సమర్థులు అన్న విషయం అందరికీ తెలిసిందే. 1 ఇయర్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనకు సంబంధించి బాలరాజు గారు క్లీన్ అబ్జర్వేషన్లో ఏం చెప్పాలని, ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు అసెంబ్లీ సమావేశాలనే కనుక ఉదహరిస్తూ మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, ప్రతిపక్షం గొంతు నొక్కే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి ఈరోజు అనవసరంగా, అకారణంగా జగదీష్ రెడ్డి గారిని ఈ సెషన్స్ మొత్తం కూడా సస్పెండ్ చేయడము, ఎక్కడ కూడా స్పీకర్ గారిని ఉద్దేశించి సింగిల్ పదంలో మాట్లాడలేదు, ఏకవచనంతో మాట్లాడలేదు, అసభ్యంగా మాట్లాడలేదు, కించపరిచే విధంగా మాట్లాడలేదు. కావాలని కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీకి రావడం జరిగింది. మరి కేసీఆర్ గారు రావడంతోన డెఫినెట్గా మాకు ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి యువత, రైతాంగం గమనిస్తూ ఉంటారు. వీళ్ళు సంధించేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో అవసరం అనుకుంటే ఒక జగదీష్ రెడ్డి గారినే కాదు, మా పార్టీ సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి వాళ్ళు సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో సభలో తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పించుకోలేరు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీలు, 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలను నెరవేర్చినటువంటి హీన స్థితిలో ఈరోజు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ చీటికి మాటికి ఢిల్లీ ప్రయాణం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఇప్పటి వరకు వాళ్ళలో సఖ్యత లేదు,
ముఖ్యమంత్రి గారిని వారి కుర్చీని లాక్కునే ప్రయత్నంలో ఇతర ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారని వారే స్వయంగా చెప్తున్నారు. నన్ను పని చేయనివ్వట్లేదు అనేది తన అసమర్థతను వెలిబుస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క విధానాలు అసమర్థత ప్రజలకు అర్థమైంది. ఈ ప్రభుత్వంతో ఒరిగేదేముండదు. మళ్ళీ తిరిగి అటువంటి వాళ్ళే మా నాయకులే మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఖచ్చితంగా ప్రజలకు కావాల్సినటువంటి పద్ధతిలో మేము సేవలు అందిస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదాలో ఎంత ఫైట్ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. వాళ్ళ పోరాట పటిమను గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే నార్మల్గా అధికారం పోయిందన్న తర్వాత చాలామంది కామ్ అయిపోతారు. మనం పక్క రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. బట్ తెలంగాణలోకి వచ్చేసరికి అది ఎంత ఫైర్లో ఉంది అనేది మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఈ 1 ఇయర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నది కావచ్చు, బీఆర్ఎస్ మీ పార్టీ తరపు నుంచి చేస్తున్న కార్యక్రమాల గురించి కావచ్చు, చెప్పాలంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ మేమంతా డెఫినెట్గా నాకైతే వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి, ప్రజలకు సేవ చేయాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు అవకాశాలను అందిపుచ్చుకొని ప్రజల యొక్క బాగోగుల కోసం పనిచేయాలనే ఆలోచనతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. ఎమ్మెల్యేను అవుతాననే విశ్వాసంతోన ప్రణాళికతో రావడం జరిగింది. కానీ పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నేపథ్యంతోన మా హక్కులను కాపాడుకోవడం విషయంలోనే మేము వచ్చినాం, మా దూకుడు ప్రదర్శించినాం, మా నిబద్ధతను చాటినాం. అంతిమంగా అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కళను నెరవేర్చినాం. ఇప్పుడు మా ముందున్నటువంటి బాధ్యత ఉద్యమ పాత్ర ఏదైతే పోషించినామో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులుగా మేము మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మళ్ళొక్కసారి 2 మిళితమై ఉన్నాయి మా నాయకత్వంలో, మా లోపల. కాబట్టి నాయకులుగా, సేవకులుగా, ఉద్యమకారులుగా మేము ఏం చేస్తే బాగుంటుందో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఆశించినటువంటి విధంగా భవిష్యత్తులో మా స్ఫూర్తిని మేము ప్రదర్శిస్తాం. అభ్యంతరం లేదు అంటే ఇంకో క్వశ్చన్ అడగచ్చా? ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఎందుకంత పొగరు మీకు అనేస్తానంటే అది పొగరు కాదు, నా ఆత్మస్థైర్యము, నేను పని చేశాను కాబట్టి గల్లా ఎత్తుకొని నేను చెప్పగలుగుతాను అన్నారు. మరి ఈ ఓటమికి కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? కుట్రలు, కుతంత్రాలు, ఎఫిషియన్సీ కలిగినటువంటి లీడర్ల పైన, నాయకుల పైన అణిచివేత ధోరణి, కొంత పెత్తందారితనము, లేదంటే డబ్బుల అహంకారంతోన, లేదంటే మా అటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవద్దంటే ఏ కుట్రలైనా కుతంత్రాలైనా చేయాలి. కానీ వీరిని సభలో అడుగు పెట్టకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నా నియోజకవర్గం, నా ఓటర్ అని ఆయన పలు సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాలు, తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ప్రతి సందర్భంలో సర్పంచ్, ఎంపీటీసీ మేమే గెలిచే వాళ్ళం, నాకే మెజారిటీ వచ్చేది. అది కూడా జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారు ఏమీ ఎఫిషియన్సీ లేనటువంటి వాడిని ఎన్నికల్లో నిలబెట్టి నన్నే ఎమ్మెల్యేగా అనుకోండి, నేనే పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ప్రజల లోపల లేని ఆశలు కలిగించి ఇక్కడే పుట్టిన ఈ ప్రజలకు సేవలు అందించడం అనేది నా ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది అనేసరికి కొంత రాబోయే కాలంలో ముఖ్యమంత్రి లేకుంటే మంచి హోదాలో ఉంటాడు, ప్రతిపక్షంలో ఉంటాడు, మాకు ఆ నియోజకవర్గానికి ఏదైనా సేవలు చేస్తాడనే విశ్వాసంతోన ప్రజలు నమ్మి మోసపోయి అలవిగాని హామీలకు బోల్తాబడి నన్ను ఓడించిందే తప్ప మీరు అన్నట్టుగా పొగరెక్కువ. అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఆత్మాభిమానం విషయంలో, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని అవలంబిస్తాను తప్ప వాళ్ళు ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసం అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ అని మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు. కానీ నా నిజస్వరూపము ఏదైతే బయట ఉంటుందో లోపల కూడా అదే ఉంటుంది. ఖచ్చితంగా నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తాం, ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు మాత్రం మసిబూసి మారడి కాయ చేసేటువంటి పద్ధతి మాత్రం నాది కాదు. కాబట్టి ఒక ఎన్నికల్లో వాళ్ళు ఓడించడానికి సాధ్యం పడవచ్చు. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ప్రతి సందర్భంలో కూడా మీరు అన్నట్టుగా కొంత తక్కువ కనిపించినా మీడియాలో కానీ ప్రజల్లో కానీ విస్తృతంగా చర్చ మాత్రం గువ్వల బాలరాజ్దే అచ్చంపేట నియోజకవర్గంలో, మా జిల్లాలో, రాష్ట్రంలో నడుస్తూ ఉంది. కారణం ఏంది అని అంటే నాకున్నటువంటి నిబద్ధత, నీతి నిజాయితీతోన ప్రజలకు సేవలు అందించడం తప్ప ప్రజా సేవ కోసమే పుట్టిన అనే భావనలో నేనున్నా, అదే పద్ధతిలో ఉంటాను. కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు ఏమనుకున్నా
మీరు అన్నట్టుగా కాలర్ ఎగిరేసుకొని ఈ ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలకు సేవ అందిస్తాం. ఎప్పటి నుంచి అసలీ బాలరాజు కనిపించబోతున్నారు మాకు? ఇప్పుడు కూడా అసలీ బాలరాజే నేను. వాస్తవంగా వేరే వాళ్ళైతే ఓడిపోతే ఫ్రస్ట్రేషన్లో ఉండడమో, బాధపడడమో, లేకుంటే ఎప్పుడూ మళ్ళీ ఎన్నికల యావాలోనే ఉంటారు. కానీ ఈరోజు గువ్వల బాలరాజ్ మైదానంలో ఉన్నారు, క్రీడారంగంలో ఉన్నారు. అదేదో రాజకీయ నాయకులతోనే కలిసి పనిచేస్తున్నది కాదు, సెలబ్రిటీస్తో నేను క్రికెట్ ఆడుతూ ఉన్నా అంటే నా స్వభావం, నా నైజం ఏంది అని అంటే ఏ పాత్ర నాకు ప్రజలు ఇచ్చినా, నాకు ఏ అవకాశం వచ్చినా దాన్ని ఆస్వాదిస్తా తప్ప కుంగిపోయే నైజం నాది కాదు. థ్యాంక్ యూ బాలరాజు గారు. చూస్తున్నారు కదా, బీఆర్ఎస్కు ఆ పోరాట పటిమ ఎప్పుడు ఉంటుంది. ఒక అడుగు వెనక్కి తగ్గినంత మాత్రాన కంప్లీట్గా దూరం అయిపోయినట్టు కాదు. రాబోయే రోజుల్లో ఇంకా యాక్టివిటీస్లో పాల్గొనబోతున్నాం, ఖచ్చితంగా మా సత్తా ఏంటో చూపించబోతున్నాం అంటూ బాలరాజు గారు చెప్తున్నారు.